ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రము కలుగును గాక. ఈ మంచి ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఎలా ఉన్నారు? మీరు, మీ కుటుంబాలు, మీ బిడ్డలు క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృప మీకు, మీ కుటుంబాలకి తోడయ్యుండును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, 34వ కీర్తన 18వ వచనాన్ని మనం చదువుకుందాం. విరిగిన హృదయము గలవానికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో దావీదు గారు చాలా కీర్తనలు రాశారు. ఆయన రాసిన కీర్తనలో ఒక అమూల్యమైన మాట ఏంటంటే, అమూల్యమైన కీర్తన ఏంటంటే 34వ కీర్తన. ఇందులో అమూల్యమైనటువంటి మాట ఏంటంటే, దేవుడు ఎవరికి ఆసన్నుడిగా ఉంటాడు అంటే ఆయన సమీపంగా ఉంటాడు, ఎవరిని రక్షిస్తాడు, ఎవరి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఈ 17వ వచనంలో 18వ వచనంలో ఈ అమూల్యమైన మాటల్ని తెలియజేశారు. ఆ 17వ వచనాన్ని గనక మనం చూస్తే, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి ఆయన విడిపించును. అంటే అందరి ప్రార్థన దేవుడు ఆలకించడు, నీతిమంతుల ప్రార్థన మాత్రమే దేవుడు ఆలకిస్తాడు. వారి శ్రమలన్నిటిలో నుండి దేవుడు వారిని విడిపిస్తాడు. హల్లెలూయా. నీతిమంతుల ప్రార్థన దేవుడు వింటాడు. విరిగి నలిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడుగా ఉంటాడండి. చూడు, విరిగి నలిగిన హృదయం అంటే ఈ రోజున చాలా మందిని మనం చూస్తే మంచిగా ప్రార్థన చేస్తారు, క్రమంగా మందిరానికి వెళ్తారు, అవసరమైతే 40 రోజులు, 21 రోజు, 11 రోజులు, 7 రోజులు, 5 రోజులు ఉపవాసాలు కూడా ఉంటారండి. గంటలు గంటలు దేవునితో గడుపుతారు. కానీ చాలా మందిని మనం చూస్తే చాలా గర్వం ఉంటుందండి. వాళ్ళ మాటల్లో గర్వం, వాళ్ళ చూపుల్లో గర్వం, వాళ్ళ నడకలో గర్వం, అంత అతిశయం, నాకేంటి అనేటటువంటి మాటలు వాళ్ళ మాటల్లో, చేతల్లో, చూపుల్లో కనపడతా ఉంటాయండి. కానీ బైబిల్ అంటుంది వాళ్ళకి దేవుడు దూరస్తుడిగా ఉంటాడు. విరిగిన హృదయము కలిగిన వాళ్ళకే దేవుడు ఆసన్నుడిగా ఉంటాడు, దగ్గరగా ఉంటాడు. వాళ్ళతో దేవుడు ఉంటాడండి. విరిగి నలిగిన హృదయము కలిగిన వారికి, చూడండి, విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు. దేవుడు దగ్గరగా ఉండాలి అంటే, దేవుడు ప్రార్థన ఆలకించాలి అంటే ఆ వ్యక్తి ఎలాగ ఉండాలి అంటే విరిగిన హృదయము కలిగిన వారై ఉండాలండి. ఈ మాటని యెషయా గ్రంథంలో కూడా వ్రాసారండి. చూడండి, యెషయా గ్రంథాన్ని కనుక మనం చూస్తే 57వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు ఎంత గొప్పవాడో రాస్తూ, చూడండి, మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయినటువంటి వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన స్థలములలో నివసించువాడను, ఆయనను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గలవారి యొద్దను, దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను. హల్లెలూయా. చూడండి, దేవుడు ఎక్కడుంటున్నాడంట? వినయము గలవారి దగ్గర ఉంటున్నాడు, దీన మనస్సు గలవారి దగ్గర ఉంటున్నాడు. ఇదే మాటని జ్ఞాని అయిన సొలొమోన్ గారు రాస్తారు సామెతల గ్రంథంలో, నాశనానికి ముందు గర్వము నడుచును, పడిపోవటానికి ముందు అహంకారమైన మనస్సు వచ్చును అంటాడండి. నిజమే, ఈనాడు చాలామంది గర్విష్ఠులుగా ఉన్నారు, చాలామంది అహంకారులుగా ఉన్నారు, దేవుని మాటకి లోబడని వ్యక్తులుగా ఉన్నారు. వాళ్ళకి దేవుడు ఎప్పుడు దూరంగానే ఉంటాడు. పేతురు గారు తన పత్రికలో అంటారు, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అంటాడు. దీన మనస్సు గల వారి యొద్ద దేవుడు ఉంటాడు. విరిగిన హృదయం కావాలి, దీన మనస్సు కావాలి, వినయము కలిగిన మనస్సు కావాలి. వాళ్ళతో దేవుడు దగ్గరగా ఉంటాడు. వారి ప్రార్థన కూడా దేవుడు వింటాడు.
వాళ్ళకు సమీపంగా ఉంటాడు. వాళ్ళతో దేవుడు సహవాసం చేస్తాడు. చూడండి, ఇన్ని విషయాలు ఉన్నాయి ఇందులో. విరిగిన మనస్సు గలవారిని, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. చూడండి, విరిగిన హృదయము గలవారికి దేవుడు ఆసన్నుడుగా ఉంటాడు. నలిగిన మనస్సు గలవారిని దేవుడు రక్షిస్తాడండి. గర్విష్ఠుల్ని దేవుడు దూరం చేస్తాడు. గర్విష్ఠులకి దేవుడు దూరంగా ఉంటాడండి. అహంకారులను దేవుడు ఎదిరిస్తాడండి. అందుకనే దేవుని పిల్లలుగా మనకి విరిగి నలిగిన హృదయం కావాలి. ఏం చూసుకోనండి మనం గర్వించాలి? చూడండి, బయటికి వెళ్ళిన మనిషి లోపలికి వచ్చేంత వరకు నమ్మకం లేదు కదా. ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియదు కదా. చూడండి, ఈ మధ్యకాలంలో మనం గనక చూస్తే ఎన్ని బస్సు యాక్సిడెంట్లు జరిగాయో, ఎన్ని ఫ్లైట్లు కుప్పకూలిపోయాయో, ఎన్ని వందల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. చూడండి, వాళ్ళందరూ మంచి ఉద్యోగస్తులు, మంచి చదువున్న వాళ్ళు, మంచి డబ్బున్న వాళ్ళు, మంచి జ్ఞానవంతులే. కానీ వాళ్ళందరూ ఊరికనే నేల రాలిపోయారు. ఏం చూసుకోనండి మనిషి గర్వించటం? ఇప్పుడున్న మనము ఇంకా సేపటికి ఉంటామో పోతామో తెలియదు కదా. మనిషికి ఏం చూసుకొని గర్వమో, ఎందుకు గర్వమో తెలియదండి. ఆ గర్వాన్ని బట్టే దేవుణ్ణి కూడా దూరం చేసుకుంటున్నారు. దేవుని సహాయాన్ని పోగొట్టుకుంటున్నారు. చాలామంది రక్షణ లేకుండానే నశించిపోతూ ఉన్నారండి. గర్వం మంచిది కాదండి. బైబిల్ చెప్తుంది, విరిగి నలిగిన హృదయము కావాలట. ఇంకో కీర్తనకారుడు ఇంకొక సందర్భంలో కూడా రాస్తాడు, విరిగి నలిగిన హృదయము గల వారిని దేవుడు దీవిస్తాడు. నిజమేనండి, విరిగి నలిగిన హృదయము కావాలి. అపోస్తులైనటువంటి పౌలు గారు కూడా ఒక అమూల్యమైన మాటని వ్రాస్తూ తన పత్రికల్లో చెప్తారండి. మీ అందరికీ బోధించిన తర్వాత నేనెక్కడ భ్రష్టుడనైపోతానేమోనని ప్రతిరోజు దినదినము నన్ను నేను నలగొట్టుకుంటున్నాను అంటున్నాడు. నిజమే, మనం ఎంత బోధించినా, ఎంత పాటలు పాడినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత బోధకులమై ఉన్నా సరే, విశ్వాసులమై ఉన్నా సరే, మనకి గర్వం అనేది మంచిది కాదండి. ప్రతిరోజు మనల్ని మనం విరగొట్టుకోవాలి. విరిగి నలిగిన హృదయం కలిగిన వారి ప్రార్థన దేవుడు వింటాడు. వాళ్ళకి దేవుడు ఆసన్నుడుగా ఉంటాడు. వారిని రక్షిస్తారండి. ఈరోజు చాలామందికి రక్షణ లేకుండా ఎందుకు పోయింది అంటే గర్వం. చాలామందికి దేవుడు ఎందుకు దూరం అయిపోయాడంటే గర్వమేనండి. గర్వం మనిషిని దేవునికి చాలా దూరం చేస్తుందండి. దేవుడే దూరంగా వెళ్ళిపోతాడు. వాళ్ళతో సహవాసం చేయడం. గర్విష్ఠులతో దేవుడు ఉండడు. అహంకారుల్ని ఎదిరిస్తాడని కదా మనం చదువుకున్నాం. అందుకని దీన మనసుతో ఉందాం, విరిగిన హృదయంతో ఉందాం, నలిగిన మనస్సు కలిగి ఉందాం, దేవునికి దగ్గరగా బ్రతుకుదాం, ఆయనతో కలిసి సహవాసం చేద్దాం. ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థనలు వింటాడు. దీన మనస్సు కలిగిన వారికి దేవుడు ఆసన్నుడుగా ఉంటాడు, సమీపంగా ఉంటాడు. వారి మొర కూడా దేవుడు విని వారికి సహాయం చేస్తాడు. ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీవు ఎవరివైనా సరే ఏ విషయంలో కూడా మనం గర్వించడానికి, అతిశయించడానికి వీల్లేదు. దేవునికి లోబడి ఉందాం. విరిగిన హృదయంతో, నలిగిన మనస్సుతో దేవుని స్తుతిద్దాం. ఖచ్చితంగా ఆయన నిన్ను రక్షిస్తాడు, నీకు సమీపంగా ఉంటాడు, నీకు సహాయం చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, దయగలిగిన యేసయ్య, కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఈ మంచి ఉదయకాల సమయం ఎన్నో ఆణిముత్యాల్లాంటి అమూల్యమైన నీ మాటలు మాతో మీరు మాట్లాడినందుకు వందనాలయ్యా. నిజమేనైనా చిన్న చిన్న విషయాల్లోనే మేము గర్విస్తూ, అతిశయిస్తూ మిమ్మల్ని చాలా దూరం చేసుకున్నామయ్యా. మమ్మల్ని మీరు క్షమించండి. విరిగి నలిగిన హృదయాలు మాకు దయచేయండి. నలిగిన మనస్సును మీరు మాకు దయచేయండి. విరిగిన హృదయము కలిగిన వారికి మీరు ఆసన్నుడుగా ఉంటాను అని మీరు చెప్పారు. నలిగిన మనస్సు కలిగిన వారిని రక్షిస్తానని కూడా మీరు చెప్పారు. నిజమేనయ్యా, అలాంటి మనస్సులు మాకు దయచేయండి. గర్వం నుండి, అతిశయము నుండి, అహంకారము నుండి మా అందరికీ విడుదల మీరు దయచేయండి. ఈ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము చూసుకోవడానికి, సరిచేసుకోవడానికి సహాయం చేయండి. ఎంతమంది బిడ్డలు ఈ ఉదయకాల సమయం నీ మాటలు అంగీకరిస్తూ ఉన్నారో వారిని, వారి కుటుంబాలని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో దీవిస్తూ ఉన్నాం. ఈ రోజంతా వారి ప్రయాణాల్లో తోడుగా ఉండండి, పనిబాట్లలో తోడుగా ఉండండి. ఏ కీడు ఏ కుటుంబాన్ని అంటకుండా కాపాడి క్షేమాన్ని మీరు దయచేయండి. ఉదయకాలపు దీవెనలు అందరికీ దయచేయండి.
స్కూళ్ళకి కాలేజీలకు వెళ్తున్న పిల్లల్ని కాపాడండి. ఉద్యోగాలకి డ్యూటీలకు వెళ్తున్న బిడ్డల్ని కాపాడండి. కూలి పనులకు వెళ్తున్న బిడ్డలందరినీ కూడా మీరు కాపాడండి. క్షేమాన్ని దయచేయండి. మా ప్రాంతాల్లో ఉన్న మంచి వ్యాపారస్తులందరినీ కూడా మీరు దీవించండి. ఆరోగ్య క్షేమాలు, ఆశీర్వాదం, దీవెన మా ప్రాంత ప్రజలందరికీ కూడా మీరు అనుగ్రహించమని వేడుకుంటూ నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు అండి. దేవుని మహాకృప మీ అందరికీ తోడయుండును గాక. ఆమేన్. కలుసుకుందాం తిరిగి రేపు ఉదయకాల సమయం ఇదే సమయానికి మరలా మనం కలుసుకుందాం. దైవ దీవెన పొందుదాం. గాడ్ బ్లెస్ యు అండి. ప్రైజ్ లార్డ్.